సో ఇప్పటివరకు నీతో పాటు నీ జర్నీలో సపోర్ట్ చేసే కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళతో నీకు బాండింగ్ కానీ వన్ వర్డ్లో వాళ్ళ గురించి చెప్పమన్నా కూడా చెప్పు. ఇంగ్లీష్లో పర్లేదు. ఇంగ్లీష్లోనా? యాంకర్ రవి. యాంకర్ రవి బ్రో ఈజ్ వెరీ నైస్ పర్సన్. ఫస్ట్ టైం ఐ షూట్ పటాస్, ఫస్ట్ ఎపిసోడ్ ఐ షూట్ పటాస్. he support me very lot. థూ అంటే మళ్ళీ ఏమనుకుంటారు, అది నార్మల్గా వచ్చేసింది. సపోర్ట్ కాదు, సపోర్ట్ ఏదో ఒక సపోర్ట్ ఏంది నీకు, నేను నేర్చుకున్న ఇంగ్లీష్ నేను చెప్తున్నా. సో హీ సపోర్ట్ వెరీ వెల్ అండ్ హీ వెరీ అప్రిషియేట్ మీ. హీ వెరీ నైస్ పర్సన్. రవణ్ చచ్చిపోతాడు, ఎందుకురా అడిగావు నా గురించి, వద్దురా. కానీ నిజంగా ఒక కొత్త ఆర్టిస్ట్ని ఆ ఆర్టిస్ట్ దగ్గర అంటే తనని ఎలా చూపించాలి అనేది అన్న దగ్గర చూసి నేర్చుకోవచ్చు. అండ్ శ్రీముఖి అక్క గురించి వాళ్ళిద్దరు నాకు చాలా ఎపిసోడ్లలో మంచి సపోర్ట్ చేశారు నాకు. శ్రీముఖి గురించి కూడా అంతేనా? శ్రీముఖి అక్కనైతే నాకు ఇప్పుడు స్టిల్ నేను ఆదివారం పరివారం చేస్తున్నప్పుడు కూడా మేము బాండింగ్ చాలా మంచిగా ఉంటుంది. అంటే ఏందిలే అన్నట్టు ఏం ఉండదు, మన అని చెప్పేసి కలిపేసుకుంటుంది అక్క. అదే, బట్ వాళ్ళకు కూడా ఆ టైంలో మీరు కొత్త వాళ్ళైనా కూడా స్టూడెంట్గా వచ్చినా కూడా మీరు వాళ్ళ మీద జోకులు వేసినా కూడా తీసుకోవడం చాలా గ్రేట్. నేను ఫస్ట్ ఎపిసోడ్లో నేను అక్క మీద పంచలేసా, అక్క మీద అన్న మీద. సో అప్పుడే ఏంటి ఇంత ఓవర్ చేస్తుంది అని వన్స్ వాళ్ళు అనుకున్నట్లయితే నేను మళ్ళీ స్టేజ్ ఎక్కకపోయేదాన్ని. వాళ్ళు చాలా న్యాచురల్గా అంటే నార్మల్గా తీసుకున్నారు ఆ జోక్ని, కాబట్టి నన్ను మళ్ళీ రిపీట్ చేశారు కదా. సో అక్కడ నాకు వాళ్ళు ఇద్దరిని చూస్తే మంచి అనిపిస్తుంది. అవినాష్ అన్న అబ్బా వెరీ ఫన్నీ ఫెలో యార్. ఈజ్ వెరీ గుడ్ బాయ్. రావట్లేదు. హీఈస్ వెరీ గుడ్ బాయ్ అండ్ బెస్ట్ కమెడియన్. మంచోడు. ఎందుకు ఇంగ్లీష్లా. సో నేను అన్నతో కలిసి షో చేశాను కదా, పరివారం షో. నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. అన్న సపోర్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది అండ్ కేరింగ్ కూడా చాలా బాగుంటుంది. నాకు ఇష్టం ఇప్పటికీ. నేను ఎవరితోనైనా మళ్ళీ కనిపిస్తే సేమ్ వేలా మాట్లాడతా అంటే అన్నతోటే. అంత మంచి బాండింగ్ అన్నతోటి. పటాస్ ప్రవీణ్ నా స్టార్టింగ్ నుంచి మా ఇద్దరు జర్నీ ఉంది కాబట్టి మేమిద్దరము, నా కష్టంలో కూడా వాడు వచ్చాడు, నా హ్యాపీనెస్లో కూడా వాడు వచ్చాడు. వాడి కష్టంలో నేనున్నా, హ్యాపీనెస్లో నేనున్నా. సో ఇప్పటి వరకైతే స్టిల్ మధ్యలో జస్ట్ జనాల మాటల వల్ల, నెగిటివ్ మాటల వల్ల మేము ఒక 6 months 7 months అంటే మాట్లాడుకోకుండా నేను హర్ట్ అయ్యి నేను మాట్లాడలేదు. కానీ బేసిక్గా మా ఇద్దరి మధ్యలో అయితే ఇప్పటివరకు ఒక గొడవ లేదు, ఏమీ లేదు. మళ్ళీ ఆ బాండింగ్ ఫస్ట్ ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం, అలాగే ఉంటుంది కూడా. బుల్లెట్ భాస్కర్ అన్న ఎప్పటికీ నా బ్రదర్. నేను ఎప్పుడు నాకు బ్రదర్స్ లేదని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అంటే చిన్నప్పటి నుంచి ఫీల్ అయినా అంటే నాకు కూడా ఒక బ్రదర్ ఉంటే బాగుండు అని అనుకున్నా. కానీ భాస్కర్ అన్న ఎలా చెప్తుంది తెలుసా, నేను ఇప్పుడు అస్సలు ఫీల్ అవ్వరు అంటే ఫీల్ అయ్యాను అంటే మళ్ళీ అల్లేంది ఫీల్ అయినావు కదా అని అంటారు కదా, అందుకే చెప్తున్నా. అంటే ఫీల్ అవ్వలే అంటే నేను ఒక్కోసారి ఏమనుకుంటా అంటే ఇప్పుడు అన్న ఉన్నాడు అనుకో, రిస్ట్రిక్షన్స్ ఉంటాయేమో, అబ్బాలేంది మంచి ఏంది అని ఒకసారి అనుకుంటా. అబ్బా ఎవరైనా రాఖీ కట్టినప్పుడు ఆ ఎమోషనల్ వచ్చినప్పుడు నాకు కూడా నుండి రాఖీ కట్టేదాన్ని కదా అంటే మెదడు 2 రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. సో అందుకే ఇప్పుడు నేను 2 రకాలుగా చెప్పినా. ఇక్కడ భాస్కర్ అన్న కలిసిన తర్వాత ఇంకా నాకు అన్నయ్య లేడన్న ఫీలింగే పోయింది. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఇక ఈవినింగ్ వరకు అన్నతోనే ఉంటాయి. ఎందుకంటే ఈవెంట్లు పోతాను, నీకు తెలుసు కదా. షూటింగ్కి అన్న దగ్గరికి వెళ్తా, ఈవెంట్ అన్న దగ్గరనే ఉంటా. నాకు తినే తిండి దగ్గర నుంచి నాకు ఏమి ఇష్టం అంటే నేను తినేటప్పుడు కూడా బేసిక్గా నేను ఏం తినా కానీ లాస్ట్లో థమ్స్అప్ ఏనా థమ్స్అప్ అది కూడా తెలీదు. ఏమంటారు అదే ఇంగ్లీష్లో మళ్ళీ ఏమంటావు అని చిన్న కంగారు వచ్చేసింది. సో అది తాగుతాను. అదే సో ఫుడ్ ఆర్డర్ ఇచ్చినా కూడా ఫైమ కోసం ఇది తీసుకురండి అని చెప్పేసి అంటే నేనేం తింటా, నాకేమి ఇష్టం అన్నీ తెలుసు. ఒక్కొక్కసారి అయితే నాకు చెప్పకుండా నాకు ఫుడ్ తెచ్చేస్తాడు, ఎందుకంటే అది నీకు ఇష్టం కదా అని చెప్పేసి. అవన్నీ ఓకే. రోహిణి అక్కతో ఒక మంచి సిస్టర్ బాండింగ్ ఉంది. కానీ నిజంగా చెప్పాలంటే అంతా మేము కలిసి ఎప్పుడు అంటే బేసిక్ అక్క నాకు 2 సార్లు పార్టీలకి అంటే బర్త్డే పార్టీస్కి ఇట్లా పిలిచింది. మేబీ పోయి ఉంటే మా కనెక్షన్ ఇంకా పెరిగేదేమో. సో మేము తక్కువ షూటింగ్స్ అక్కతోనే కాబట్టి నాకు సిస్టర్ బాండింగే, కానీ అంత క్లోజ్ ఎప్పుడు అవ్వలేదు మేము. సూన్
హైపర్ అది అన్న చాలా అన్నిటికీ లాస్ట్ లో సూన్ అని ఒకటి చెప్తున్నావు, సరే చెప్పు. అంటే సూన్ అంటే 2 సార్లు పార్టీ సూన్ పిలిచింది అంటే ఏంటో తెలుసా? త్వరలో ఓకే. త్వరలో కలవబోతున్నాం, మంచి బాండింగ్ అని నేను చెప్పిన. ఇంగ్లీష్ లో ఒక ముక్కలో చెప్పేసిన నేను. ఓకే ఓకే. హైపరాది. హైపరాది అన్న చాలా మంచోడు, మంచి సపోర్ట్ నాకని కాదు బేసిక్గా. ఎందుకంటే నేను శ్రీదేవిలో నేను ఫస్ట్ ఎపిసోడ్, అన్న సెకండ్ ఎపిసోడ్. మేము ఇప్పుడు ర్యాపో ఏం లేదు. జబర్దస్త్లో కూడా నేను ఎక్స్ట్రా జబర్దస్త్, అన్న జబర్దస్త్ ఉండే, అక్కడ ర్యాపో లేదు. కానీ బయట మాట్లాడతాం చూడు, అక్కడ మాత్రం నాకు మంచి ర్యాపో ఉంది. అండ్ నాకు అంటే బాగానే సపోర్ట్ చేశాడన్న. సో తన ఎపిసోడ్లో చేసే వాళ్ళకు కూడా ఎవరైనా డల్గా ఉంటే కూడా వాళ్ళ పేరు చెప్పి వాళ్ళని ఇన్వాల్వ్ చేయడము, సో అవన్నీ నాకు బాగా నచ్చుతాయి అన్న దగ్గర. ఇన్వాల్వ్. ఓకే. సుధీర్ అన్న నేను ఇప్పుడు మన మల్లెమాలలో లేడు కానీ ఉన్నప్పుడు మాత్రము నేను ఎక్కువ మాట్లాడకపోయేది అన్నతోటి. ఎందుకంటే అన్న వస్తాడు యాంకరింగ్ చేసుకొని హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. నాకు ఏంది అని అంటే ఒక షై ఫీలింగ్ వచ్చేసి అన్నతో మాట్లాడదామన్నా కానీ మాట్లాడితే అన్న రెస్పాండ్, నాకేంటంటే ఎవరైనా రెస్పాన్స్ సరిగ్గా ఇవ్వలేరు, నాకు బాధపడతాను, నేను ఫీల్ అవుతా. అందుకే అన్న చాలా బిజీ ఉండేటోడు, నేను మాట్లాడియకపోయేదాన్ని. హాయ్ హాయ్ బాయ్ బాయ్ అంతే, కనెక్షన్ లేదు అన్నతోటి కూడా ఎక్కువ. రామ్ ప్రసాద్ అన్ననైతే ఇంకా డైలీ మేము చేస్తూనే ఉంటాం షో కాబట్టి పిచ్చి ఫన్నీ చేస్తాడు. మేమైతే అటు షో జరుగుతూనే ఉంటుంది, ఇటు అన్న మేము నార్మల్గా బయట జోకులు కూడా వేసుకొని నవ్వుతూ ఉంటాము. నాకైతే నాకు షూటింగ్, శ్రీదేవి షూటింగ్ ఉంది అని అంటే అంత బోరింగ్ ఏం రాదు. అమ్మాయి వెళ్ళి బాగా నవ్వుకోవడం, అన్న ఉంటాడు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది, మంచిగా అనిపిస్తుంది నాకు. ఆ డే అసలు ఎట్లా గడిచిందో కూడా తెలియదు నాకు. మొత్తం అందరూ అనలే, ఇంకా జబర్దస్త్ కాదు, ఎక్స్ట్రా జబర్దస్త్లో ప్రతి ఒక్కరు నాకు అన్నయ్యలే. ప్రతి ఒక్కరు సెట్ బాయ్ నుంచి మన బాయ్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ప్రతి ఒక్క టీమ్ లీడర్ నాకు అన్నయ్యనే. యా. రోజా గారు మేడంని అసలు కనిపిస్తేనైతే నేను ఇంకా నాకు ఏడుపు ఆగదు మేడం కనిపిస్తే, అంత ఇష్టం నాకు మేడం అంటే. ఎందుకంటే నేను ఫస్ట్ ఎపిసోడ్ చెప్పాను కదా భాస్కర్ అన్న నాకు ఎక్కించాడని చెప్పేసి, ఆ ఎక్కించిన తర్వాత కూడా అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఆమె సపోర్ట్ ఉంటుంది కదా ఒకటి, అది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మనం చేసింది వేరు, మనకి మన ముందున్నోళ్ళు జడ్జిలు కొద్దిగా సపోర్ట్ ఇచ్చారనుకోండి, దాన్ని చూసి మనం ఇంకా వాళ్ళకి నచ్చుతుంది, మనం ఇంకేదైనా చెయ్యాలి అని అనిపిస్తుంది. సో చాలా మంచిగా ఎంజాయ్ చేసేది మా జోకులని మేడం. అండ్ ఇంకోటి నాకు నచ్చేది ఏంటి అని అంటే ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కూడా కిందికి దిగిన తర్వాత నార్మల్గానే మాట్లాడేది, మళ్ళీ అంతా ఏం ఉండకపోయేది, అందరినీ దూరం పెట్టడం అలాంటిది ఏముండదు. రూమ్లో కూడా పిలిచేది, మాట్లాడేది. సో అంతా నార్మల్గా ఉండేది మేడం, అక్కడ మెచ్చుకోవాలి మేడంని. కానీ ఇప్పుడు అంటే మళ్ళీ ఏ షో దాన్ని చేయకపోయినా కూడా ఇప్పటికీ స్టిల్ టచ్లో ఉన్నారా మీరంతా? నువ్వు ఉన్నావు టచ్లో? టచ్లో ఉన్నాను కానీ నేను మెసేజ్ చేయను. ఎందుకు? నాకు భయం, రిప్లై చేయకపోతే మళ్ళీ బాధపడతా. నెంబర్ ఉంది, అప్పుడు మెసేజ్ చేశాను. నా బర్త్డేకి మేడం మెసేజ్ చేసింది అంటే నేనే చెప్పిన మేడం నా బర్త్డే అని. నువ్వే మెసేజ్ పెట్టి మళ్ళీ ఆ మెసేజ్ పెట్టిందని ఫస్ట్ అది చెప్పి తర్వాత ఇది చెప్తున్నావు. మేడం నాకు మెసేజ్ చేసింది, దానికంటే ముందు నేను మెసేజ్ చేసిన మేడం బర్త్డే అని చెప్పి, నా బర్త్డే అని చెప్తే మేడం విష్ చేసింది. విష్ చేయకపోతే బాగోదని మేడం వీడియో పెట్టింది నాకు. వీడియో పెడితే నేను ఇన్స్టాలో పెట్టుకున్నా. ఇంకా మళ్ళీ బర్త్డేకి నేను అడగలేదు, ఎందుకంటే పాత వీడియోనే ఉంది కానీ అదే పెట్టుకుంటున్నా, మళ్ళీ అడిగి తీసేది అని. ఓకే. నాగబాబు గారు అసలు నేను ఎప్పుడు టచ్లో లేదు సార్ తోటి, అంటే జబర్దస్త్లో కూడా నాకు టచ్లో లేదు. అప్పటికి జడ్జెస్ సార్ కాదు, వెళ్ళిపోయారు, నేను ఎంట్రీ ఇచ్చే ఉంది. పటాస్లో నేను ఉన్నాను కాబట్టి జబర్దస్త్ సెట్టే రాలేదు నేను. నాకు సార్ని ఇప్పటివరకు స్టిల్ నేను కలవలేదు ఒక్కసారి కూడా. నరేష్ అబ్బా నా ఫేవరెట్ వాడు. మేమే మొత్తము ఈవెంట్స్కి అక్కడ ఇక్కడ షూటింగ్స్ ఎక్కడున్నా మేమే అందరం ఉంటాం కాబట్టి నాది, జిత్తు అన్నది, నరేష్ది, బాబు అన్నది, సందీప్ అన్నది, మాదంతా ఒక గ్యాంగ్ అన్నమాట అని నేను అనుకుంటా. వాళ్ళు అనుకునేవాళ్ళే తెలీదు. నాకైతే వాళ్ళతో ఉన్నప్పుడు ఈ ప్రపంచాన్ని మర్చిపోయినట్టు అనిపిస్తుంది. నాకెందుకో వాళ్ళ మీద ఒక మంచి అంటే నా వాళ్ళు అన్న ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడు వాళ్ళతోని 24 hours మాట్లాడాలనిపిస్తుంది. వాళ్ళు కూడా నన్ను ఎప్పుడు అమ్మాయిగా చూడలేదు, అంటే మాలో ఒక అబ్బాయి అని అనుకుంటారు వాళ్ళు, అంత ఇష్టపడతారు నన్ను కూడా. నీకు క్రష్ అనేది ఎవరి మీద రాలేదా? రాలే. నాకు బిగ్ బాస్ రాజ్ అంటే క్రష్ అని విన్నా నేను.
క్రష్ కాదు, నా ఫ్రెండ్ వాడు. ఎప్పుడు నేను క్రష్ అని చెప్పలే. హౌస్లో చెప్పామంట కదా క్రష్ అని. హౌస్లో నేను చెప్పలే. వాడు బాగుంటాడని చెప్పిన, ఆ ముక్క వాడితోనే చెప్పిన. అది నువ్వు మంచిగా ఉంటారా, హీరో మెటీరియల్ అని చెప్పిన. ఇప్పటికే అది చెప్తా నేను. క్రష్ అని ఎవరు లేరు. క్రష్ అని అట్లీస్ట్ ఎప్పుడైనా ప్రవీణ్ పేరు చెప్పొచ్చు కదా. ఎవరి పేరు? ఎప్పుడైనా ప్రవీణ్ పేరు చెప్పొచ్చు కదా. క్రష్ కాదు కదా, లవ్ కదా. క్రష్లే లవ్ అవుతారు కదా. చూడంగానే క్రష్ వచ్చింది కదా ఆ టైంలో. ఓకే, మళ్ళీ అడుగు, ఇప్పుడు చెప్తా. అనిసార్లు అడగదు, ఎక్స్పెక్ట్ చేయకు. ఓకే ఓకే, నెక్స్ట్ ఈ బిగ్ బాస్ వాళ్ళ దగ్గరికి వచ్చేద్దాం. మీ విన్నర్ దగ్గర స్టార్ట్ చేద్దాం. రేవంత్ టచ్లో లేడు, బట్ చాలా మంచోడు. ఇన్ కేస్ టచ్లోకి వస్తే బాగా మాట్లాడతాడు. ఓకే, గీతు టచ్లో లేదు. ఇప్పుడు 2 షోల ద్వారా షోల దగ్గర మాట్లాడింది, బట్ ఒకప్పుడు మాట్లాడినంత ఇప్పుడు మాట్లాడలేదు. ఎందుకు? గొడవలు కాదు, గ్యాప్ వస్తే అంతేనేమో అని నాకు అనిపించింది. గ్యాప్ రావడం రీజన్ ఏంటి? వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళకపోవడం, అంటే మింగిల్ కాలేకపోవడం. అదే నా తప్పు ఉంది ఫస్ట్, దాని తర్వాత దాని తప్పు. సత్య టచ్లో లేదు. అప్పుడప్పుడు టచ్లో, మొన్న షూటింగ్ ద్వారా సేమ్ టచ్లోకి వచ్చింది. బట్ ఆ రోజు చాలా బాగా మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఎలా మాట్లాడుకున్నాము ఆ రోజు కూడా అంతే మాట్లాడుకున్నాం. ఎలాంటి నాకు మార్పు అనిపించలేదు. ఈయన టచ్లో లేదు, కానీ నేనే టచ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. రిప్లై లేట్గా ఇస్తుంది, నేను 10 పెడితే 2 ఇస్తుంది. బట్ ఇప్పటివరకు కలవలేదు. బయటకు వచ్చిన తర్వాత కలుద్దాం బేబీ అని నేనంట, ఓకే అంటది, మళ్ళీ టచ్లోకి రాదు. అది కలుద్దాం అంటే నేను ఓకే అంట, మళ్ళీ నేను టచ్లోకి పోను. శ్రీహాన్ టచ్లో లేడు. మొన్న ఏదో షూట్లో కనిపించిండు, కానీ 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడలే. ఎవరినైనా టచ్లో ఎందుకు? ఇంకా ఎవరు టచ్లో లేరు అసలు, ఎవరు టచ్లో లేరు, రాజు తప్ప. రాజన్న మాట్లాడతాడు అప్పుడప్పుడు, రాజు కూడా టచ్ లో లేడు. అప్పుడప్పుడు టచ్ లో, రాజు ఫుల్ టచ్ లో ఉంటాడు. ఫోన్ చేస్తాడు, లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ చేస్తాడు. లిఫ్ట్ చేసేదాకా చేస్తాడు. సరిపోద్ది మీ ఇద్దరికి, ఒకళ్ళు ఇంట్రోవర్ట్, ఒకళ్ళు కంప్లీట్ ఎక్స్ట్రోవర్ట్. అదే కదా, బాగుంటది, అలాగే ఉండాలా. అండ్ ఇలాగే ఈ మధ్యకాలంలో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ బాగా ఎక్కువైపోయినాయి కదా, దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు చేసావు అట్లా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్? ఒకప్పుడు చేసే, ఇప్పుడు చేయలే. ఎందుకు చేసావు ఒకప్పుడు, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? ఒకప్పుడు ఇచ్చారు ప్రమోషన్కి, ఇప్పుడు ఇవ్వట్లేదు. రావట్లేదు కాబట్టి చేయట్లేదు, లేకపోతే చేసేదాన్ని. అంటే చేసేదాన్ని అంటే ఈ గొడవలు చూసి ఆపేసేదాన్ని, ఎందుకులే మనకి అని. ఇప్పుడైతే ఏం రాలేదా ప్రమోషన్? రాలే, ఇది చూసినాక అసలుకే రాదు. ఓకే, సో we enjoyed a lot, sir. We enjoyed a lot, sir. Thank you. సో ఫైనల్గా ఆడియన్స్కి, అంటే ఎంత మనం ఎన్ని షోస్ చేసుకున్నా కూడా వాళ్ళ సపోర్ట్ లేకపోతే, వాళ్ళు నీ వీడియోస్ చూడకపోతే, సో మనం కనిపించే వాళ్ళం కాదు. సో వాళ్ళకి ఒక థ్యాంక్ యూ నోట్ చెప్పాలి అంటే ఏం చెప్తావు? ఫైనల్ నేనైతే ఇంకా నువ్వే చెప్పినావు థ్యాంక్ యూ చెప్పాలంటే. థ్యాంక్ యూ నోట్ ఏమో ఏం చెప్పాలో అర్థం కాదు. నాకు తెలిసి నీ ఇంటర్వ్యూస్లలో ఇదే నీకు రివర్స్ అయినట్టు అనిపిస్తుంది. అదే ఏం ఆడితే నువ్వు చెప్తావు కదా థ్యాంక్ యూ, నేను ఎక్కడ థ్యాంక్ యూ చెప్తా, థ్యాంక్ యూ నోట్ చెప్పు అన్న. థ్యాంక్ యూ నోట్ అంటే అందరినీ నువ్వు ఆడుకుంటావు కదా, నేను ఆడుకోవాలని ప్రిపేర్ చేసిన. కవర్ డ్రైవ్ బాగుంది, నైస్. నాకు డ్రైవింగ్ రాదు. ఓకే ఓకే, సో నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నిజం చెప్పాలంటే ఫస్ట్ నేను ఈ వీడియో రిలీజ్ చేసినప్పుడు ప్రవీణ్ తోటి చాలా నెగిటివ్ వస్తుంది, అమ్మో ఏమైపోతుందో, బట్ అయినా సరే ఫేస్ చేయాలి. ఎందుకనంటే ఇంకా ముందైనా సరే ఖచ్చితంగా చెప్పాల్సిందే కదా, అప్పుడు ఎందుకు ఇప్పటి నుంచే దాన్ని స్లోగా తగ్గించుకుంటూ వద్దామని చెప్పేసి నేను చేశాను కదా. సో అక్కడ కూడా చాలా మట్టికి చాలామంది పాజిటివ్గానే రెస్పాండ్ ఇచ్చారు. కొంతమంది క్లారిటీ లేదు, నువ్వు క్లారిటీ వచ్చేదాకా చెప్పు అని అన్నారు. కొంతమంది ఒక 10% నెగిటివ్గా మాట్లాడారు అంతే. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నన్ను నమ్మి నేను చెప్పిన దాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు అండ్ నాకు ఇప్పటికీ సపోర్ట్ ఇస్తున్నారు. నేను కొత్తగా ఛానల్ పెట్టాను కదా, సో దానికి కూడా మీరు సపోర్ట్ ఇస్తున్నారు, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా గురించి పాజిటివ్గా ఆలోచించినా నెగిటివ్గా ఆలోచించినా వాళ్ళు నా గురించి ఆలోచిస్తున్నారు కదా, సో అది నాకు హ్యాపీ. నెగిటివ్ ఏం లేదులే, ఎంటర్టైన్ చేస్తున్నావు కదా అందరు, నీళ్ళలోకి వెళ్ళిపోయి ఫోన్లోకి వెళ్ళిపోయి. కాదు, రీసెంట్గా ఏ సినిమా చూసావు? కల్కి సినిమా గురించి 1 minute ఇంగ్లీష్లో చెప్పు, నీకు ఎలా అనిపించింది ఏంటి అని. నేను కల్కి చూడలే. చూసావు? అడిగా ఫస్ట్ చూసావా? సినిమా గురించి చూసా చెప్పాను. రెడీ 1 3 2 1. అది దేవుని గురించి కదా, నాకు అంత
దేవుడి గురించి ఏంటి అది, పురాణాల గురించి. అదే నాకు చెప్పడానికి రాదు, అంటే అది తెలీదు. సరే, అంతకుముందు ఏం సినిమా చూసావు? అంతకుముందా ఇంకేం చూడలే. లైఫ్లో సినిమాలే చూడలేదా? చూసా కానీ స్టోరీస్ మర్చిపోయాను. సరే, జబర్దస్త్ గురించి మీ టీం గురించి చెప్పు, బుల్లెట్ భాస్కర్ టీం గురించి. బుల్లెట్ భాస్కర్ టీమ్ ఈజ్ వెరీ గుడ్ బికాజ్ 5 months there na. Okay. That's why team is going on fire and Naresh also good, improve lot. Improved a lot. It's mean improved what? So Bhaskaran also doing good, very well. That's it, your honor. ఎప్పుడైనా ఫారెన్ ఇంగ్లీష్ ట్రై చేసావా? చేయకుంటావా? చేయకు. ఓకే, రాకెట్ రాఘవ. రాకెట్ రాఘవ సార్ స్కిట్స్ ఈజ్ వెరీ 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 రావట్లేదా? వస్తుంది. రాకెట్ రాఘవ సార్, మళ్ళీ చెప్తా. రాకెట్ రాఘవ సార్ స్కిట్స్ ఈజ్ వెరీ ఫన్నీ, ఐ ఎంజాయ్ లాట్. సార్ ఈజ్ వెరీ గుడ్ పర్సన్ in the out of stage. It's mean stage down, he talking very well. So I like so much, sir. Okay, Nukaraju. Nukaraju bro is very intelligent person and spontaneity. They're very high, very much spontaneity. Okay. And very sharp. Sharper gap is I mean very sharp mind. And Nukaraj bro is my what I can say, well wisher. Well wisher mean well wisher అంటే మన మంచి కోరుకునే వాళ్ళు అని కదా. Nukaraj bro is very nice comedy. Thank you. Ram Prasad bro is genuine comedy. He is what can I say? Rohini sister is the place in the for Ram Prasad. For Ram Prasad. All the best. Emmanuel, my co-artist. Emmanuel. Immu is my co-artist in the first Jabardast starting. So next he is the team leader, but now also he is very good, very going on the fire. So Varsha and Immu nice jodi. Thank you. Tell about judges. Judgment is very good. I enjoy a lot and I am very thankful to judges. Antena? Gratulada. Padas Praveen also good. So యాజ్ యూజువల్ నువ్వు ఎప్పుడు షోస్లో జబర్దస్త్లో ఎలా ఎంటర్టైన్ చేస్తావు, ఇంటర్వ్యూలో కూడా అలాగే ఎంటర్టైన్ చేసావు. ఇలాగే మొత్తం నెక్స్ట్ సినిమాల దగ్గర నుంచి షోస్ దగ్గర నుంచి నీ ఎంటర్టైన్మెంట్ ఇంకెక్కడ తగ్గకూడదు, నీ ఆ ఎనర్జీ ఆ కామెడీ ఎక్కడ తగ్గకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ టైం ఇచ్చినందుకు, అసలు అంత బిజీ స్కెడ్యూల్లో కూడా నువ్వు బెంగళూరు, వైజాగ్, ముంబై, ఢిల్లీ, నార్త్ కొరియా ఇలా అన్ని ప్లేసెస్లో డైలీ తిరుగుతూ కూడా మా దగ్గరకు వచ్చి టైం ఇచ్చి మాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫైమా. ఇంత బిజీ స్కెడ్యూల్లో బయట 4 అసిస్టెంట్లతో 2 బౌన్సర్స్తో వచ్చింది వాళ్ళ. అది ఫైమాతో ఒక చిన్న చిట్చాట్, చిన్నదే కాదు పెద్దదే అయింది, మంచి ఫన్ కూడా జనరేట్ అయింది. ఇంకా ఆమె కష్టాలు కూడా మనకు తెలిసినాయి, కష్టాలు కూడా ఏం చెప్పలేదు అనుకుంటా, అయిపోయినాయి. కష్టాలు దాటేసిన తర్వాత మళ్ళీ ఆ కష్టాల గురించి నాకు తెలిసి ఎవరు మాట్లాడరు కాబట్టి దాని గురించి మనం ఎక్కువ ఫోకస్ పెట్టలేదు. ఇంటర్వ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫైమాకి ఎప్పటిలానే సపోర్ట్ ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.